బీజేపీ వస్తుంది. ఎందుకు బీజేపీ గెలవబోతుంది పార్టీ? ఇక రాష్ట్రంలో చూస్తే కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా. కాంగ్రెస్ ఉంది కానీ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేరేయాలి కదా. ఏం నెరవేరలేవు హామీలు. గృహలక్ష్మి ఇల్లు ఇస్తా అన్నాడు, ఇల్లు ఇవ్వలేదు. కరెంటు బిల్లు ఇస్తా అన్నాడు, కరెంటు బిల్లు ఎవరికి ఇస్తుండ్రు? కరెంట్ ఫ్రీ చేస్తుంది కదా ఇప్పుడు. ఎవరికి? చాలా మందికి లేదు, 25% మందికి వస్తుంది. మరి మీరు అప్లై చేసుకోలేరు కావచ్చు. ఇప్పుడు చాలా మంది అప్లై చేసుకున్నారు, చాలా మందికి వస్తుంది, మాకు కూడా వస్తుంది. అప్లై చేసిన వాళ్ళకి కూడా రావట్లేదు. ఇంకా ఇప్పుడు బస్సు కూడా ఫ్రీ చేస్తుంది కదా. బస్సు ఫ్రీ చేసి ఎవరికి లాభం చేసిండు? ఇప్పుడు ఆడవాళ్ళు చాలా బాగుందని అంటారు. ఇప్పుడు 30,000 జీతం ఉన్న వాళ్ళు బస్సులోనే పోతారు, 40,000 జీతం ఉన్న వాళ్ళు బస్సులోనే పోతున్నారు, 50,000 జీతం ఉన్న వాళ్ళు బస్సులోనే పోతున్నారు. ఇంకోటి ఏంటంటే పేదవాళ్ళకి వాళ్ళు 15,000 జీతం ఉంటే వాళ్ళ అలయన్స్ కన్నీ 2,000 రూపాయలు ఇస్తే వాళ్ళ 12,000 బస్సు 800 రూపాయలు వాళ్ళకి మిగులుతుండే. ఇప్పుడు అది కూడా వాళ్ళకి రాకుండా అయిందే కదా. ఇప్పుడు బస్సులు ఫ్రీ చేసిన ఆ డబ్బులు కూడా వాళ్ళ జోబులకే ఇవ్వట్లేదు కదా, మన పైసలే కదా. ట్యాక్స్ అని, ఉప్పు అని, పప్పు అని దానిలో మీదకెళ్ళి తీసి మళ్ళీ ఆర్టీసీ వీడు కడుతున్నారు. కానీ ప్రభుత్వాలు ఎలా అంటే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తే ఆ పథకం అనేది తీసేస్తుంది. కానీ ఈ మహిళలకు ఉచిత ప్రయాణం అనేది వ్యతిరేకతగా రావడం లేదు, చాలా బాగుందని మహిళల నుంచి అభిప్రాయం రావడం వల్ల అలానే ఉంచుతున్నారు. ఏంది కండక్టర్ని కొట్టడం, లేకపోతే బస్ కింద అమ్మాయి పడడం, న్యూస్లు చూడలే అన్నీ. అంటే 90% లాభం జరుగుతూ 10% నష్టం ఉంటుంది. 10% కాదన్న, 80% నష్టమైంది, 80% నష్టమైంది అది. మరి ఇంకా ఏం పథకాలు కాలేవు అంటున్నారు మీరు? అది ఇల్లు ఇస్తాన్నలకి ఇల్లు ఇవ్వట్లేదు, కరెంటు బిల్లు అన్నాడు, కరెంటు బిల్లు ఒక 20% మందికి అయింది, 75% మందికి కరెంటు బిల్లు రావట్లేదు. ఇంకొకటి ఇండ్లు ఇవ్వట్లేదు, కరెంటు బిల్లు రావట్లేదు. ఇంకా ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఇప్పుడు మొన్న ఎంతో మంది పెళ్ళిళ్ళైనా ఎవరికి రాలేదు వాళ్ళకి. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కదా, ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఇవన్నీ కావు కదా. ఇప్పుడు ఏమంటున్నా అంటే ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ అన్నీ కంప్లీట్ చేసేస్తాం, మిగతా 6 గ్యారంటీలు కానీ అన్ని హామీ పథకాలు ఏవేవి మేనిఫెస్టోలు ఉన్నాయో అవన్నీ నెరవేరుస్తా అని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. అప్పుడు 90 రోజులు అన్నారు, ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ కోడ్ అంటున్నారు. ఈ కాంగ్రెస్ని ఏంటంటే రంగులు మార్చే ఊసరు వీళ్ళు అనాల అంతే. అంటే ఈ ఇన్ని రోజులు కేసీఆర్ మీద వ్యతిరేకంతో గెలిచిరు తప్ప, అంతే కానీ వాళ్ళ దాంతో గెలవాలి. కేసీఆర్ వ్యతిరేకతనే అంతే, కాంగ్రెస్ గెలుపు కాదంటారు. ఇది కాదు, కేసీఆర్కి వ్యతిరేకమే అంతే, కాంగ్రెస్ గెలుపు కాదు. ఎందుకు కేసీఆర్ మీద వ్యతిరేకత ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఆయన కొన్ని హామీలు నెరవేరేయలే కాబట్టి కేసీఆర్ మీద అంటే ఊర్లలో చేయలేదు, ఊర్లలో అంటే కొన్ని ఊర్లకు చేసిండు, కొన్ని ఊర్లకు చేయలే. ఇంకొకటి ఏంటంటే డబ్బు వెళ్ళి అలా కూడా కొన్ని అయినాయి, కొన్ని వ్యతిరేక వల్ల అయినాయి. సిటీలో ఎన్ని సీట్లు వచ్చినాయి కాంగ్రెస్కి ఒకసారి ఆలోచించండి. సిటీలో ఎడ్యుకేటెడ్ ఉన్నారు, వాళ్ళు ఎవరికి వేయాలి ఎవరికి వేయొద్దు కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి వాళ్ళు వేయలేదు. అక్కడ ఏంటంటే డబ్బులు ఇస్తే ఓటేసారు ఊర్లల్లో. కొంతమంది ఏమో కేసీఆర్ ఇది చేసిండు అది చేసిండు అని వేయలేదు. అంతేగాని సొంత పార్టీ బలంతో మాత్రం కాంగ్రెస్ గెలవలేదు. సొంత పార్టీ బలంతో గెలవలేదు అంటున్నారు కేసీఆర్ వ్యతిరేకత. మరి బీజేపీ గెలవాలి కదా, మరి కేసీఆర్ మీద వ్యతిరేకత ఉంటే ఇప్పుడు ఎక్కువ ఎంపీ సీట్లు బీజేపీ గెలుస్తుందని అంటున్నాం. మరి బీజేపీ ఎక్కువ ఎమ్మెల్యేలు ఎందుకు గెలవలేదు? అసలు బీజేపీ అధికారంలోకి రావాలి కదా కేసీఆర్ మీద వ్యతిరేకత ఉంటే. బీజేపీ గెలవాలంటున్నారు. బీజేపీకి ఇక్కడ పట్టున్న క్యాండిడేట్ లేరు. ఒకటి ఎంపీలో గెలుస్తా అని ఎట్లా అంటున్నానంటే, ఈ ఎంపీ ఎలక్షన్లో కూడా ఎవరైనా కూడా ప్రతి పబ్లిక్ క్యాండిడేట్ని చూసి ఓటు వేయరు, మోడీని చూసి ఓటేస్తారు. అది మోడీని చూసి ఓటేస్తారు అంటున్నాం, క్యాండిడేట్ చూసి ఓటు వేయరు. మరి క్యాండిడేట్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి పోతే బీజేపీలో ఉన్న వాళ్ళు ఎవ్వరు కాంగ్రెస్ పార్టీలోకి చేరరు. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళే బీఆర్ఎస్లో చేంజ్ అయ్యి ఒక 2.5 ఏళ్ళల్లో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది. ఇక్కడ ఈ ఎంపీలే అక్కడ జంప్ అవుతారు కానీ బీజేపీ వాళ్ళు జంప్ కాదు. బీఆర్ఎస్ మంచిగా ఇచ్చింది అంటున్నారు 9.5 ఏళ్ళలో. మళ్ళీ బీఆర్ఎస్ ఎన్ని ఎంపీ సీట్లు గెలవబోతుంది? బీఆర్ఎస్ 3-4 గెలుస్తుంది, కాంగ్రెస్కి అయితే 1 అనుకో. ఎందుకు సెకండ్ పొజిషన్ ఉంది కదా బీఆర్ఎస్, ఎమ్మెల్యేల పరంగా సెకండ్ పొజిషన్ ఉంది. మరి వాళ్ళు కూడా అభివృద్ధి చేసిండ్రు అంటున్నాం. మరి బీఆర్ఎస్ ఎందుకు ఎక్కువ ఎంపీ సీట్లు ఎందుకు గెలవదు?
గెలవదన్న ప్రజల వ్యతిరేక ఇందాకనే చెప్పిన వ్యతిరేకత ఉందని, ప్రజలలో వ్యతిరేకత ఉంది, ఇంకా అది పోలేదు. మరి అధికారంలో ఇప్పుడు 2 సార్లు ప్రధానమంత్రిగా మోడీ అయ్యిండు, ఇప్పుడు 3వ సారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ చూడబోతామా, లేకపోతే రాహుల్ గాంధీకి అవకాశం ఇస్తారా ప్రజలు? మోడీకే ఇస్తారన్న. ఎందుకు రాహుల్ గాంధీకి ఒకసారి అవకాశం ఇస్తే బాగుంటుంది కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చినట్టు? ఏం చేసిండన్న రాహుల్ గాంధీ? అవకాశం ఇస్తే చేస్తాడు, కానీ అవకాశం ఇవ్వండి ఏం చేశాడంటే మనం ఏం చెప్పగలం? వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు ఏం చేశారు? ఎవరైనా ఏమైనా చేసారా? ఇప్పుడు మనకు అవుటర్ రింగ్ రోడ్ కూడా వాళ్ళే చేశారు కదా, ఆరోగ్యశ్రీ కానీ స్కాలర్షిప్స్ కానీ. ఆరోగ్యశ్రీ ఎవరు చేశారు? రాజశేఖర్ రెడ్డి చేశారు. అది కాంగ్రెస్ ప్రభుత్వమే. ప్రభుత్వంతో కొట్లాడి చేసింది రాజశేఖర్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి ఉంటే మాత్రం ఇప్పుడు కంపల్సరీ రాజశేఖర్ రెడ్డికి తెలుస్తుండే. అర్థమైంది? అది పార్టీ బలం కాదు, రాజశేఖర్ రెడ్డి బలం. రాజశేఖర్ రెడ్డి కొట్లాడి అక్కడి నుంచి నిధులు తెచ్చి చేసిండు. అది కాంగ్రెస్ పార్టీ కూడా రాజశేఖర్ రెడ్డి మీద చాలామంది వ్యతిరేకత మస్తు మంది ఉన్నారు. హైకమాండ్ కూడా రాజశేఖర్ రెడ్డి మీద చాలా వ్యతిరేకత ఉంది. రేవంత్ రెడ్డి మీద కూడా వ్యతిరేకత చాలా ఉంది, కానీ ఆయన్నే ఫామ్లోకి వచ్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నేను సీఎం అవుతా అని ఆయన అనుకున్నాడు, అలాగే జగ్గారెడ్డి అవుతా అని ఆయన అనుకున్నాడు. ఇలా చాలామంది మల్లు బట్టి విక్రమార్క కానీ ఇలా చాలామంది సీఎంలు అవుతా అనుకున్నాడు, కానీ ఆయన సొంత బలంతో అంతటా తెలంగాణ మొత్తం తిరిగి అంతటా ప్రచారం చేసి నేను హామీలు నెరవేరుస్తా అని ఆయన భుజాల మీద వేసుకొని తిరుగుతూనే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అట్లా రాలేదన్న. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్పు చేతలల్లో ఉండే మనిషిని సీఎం చేస్తారు కాంగ్రెస్, ఎక్కడైనా పర్వాలే. కేరళలో ఎన్నిసార్లు మార్చారు, కర్ణాటకలో ఎన్నిసార్లు మార్చారు. మరి ఇప్పుడు 5 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా? 5 ఏళ్ళు ఉండదు. మరి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీఆర్ఎస్, ఇక్కడున్న ఎమ్మెల్యేలు అక్కడ జంప్ అయ్యి బీఆర్ఎస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మళ్ళీ. ఎందుకు అట్లా? బీఆర్ఎస్కి ఎందుకు పోతారు? వీళ్ళ కాంగ్రెస్ ఎంపీలు వీళ్ళు పోతారన్న. వాళ్ళకి ఇప్పుడు 5 మంది అన్నదమ్ములు ఉన్నప్పుడు 5 మంది ఒకటే మాట మీద ఉండాలి. ముగ్గురు ఒక మాట, ఇద్దరు ఒక మాట ఉంటే ఆ కుటుంబం విడిపోతుంది. విడిపోయి పక్కన కుటుంబంలో చేరుతారు. ఇది కూడా అంతే. లాస్ట్కి అయితే మనం ప్రధానమంత్రిగా ముచ్చటగా 3వ సారి నరేంద్ర మోడీని చూడబోతున్నాం. అవును. కానీ ఇక్కడున్న బీజేపీ ప్రభుత్వము మన సౌత్ ఇండియా అంతగానం పట్టించుకుంటలే. అసలు మనకు తెలంగాణకు ఎయిర్పోర్ట్లు కూడా ఏం తీసుకురాలేదు కదా. ఇప్పుడు మనకు ఒకటి వరంగల్, ఒకటి మనకు ఉన్నదే ఒకటి హైదరాబాద్ ఎయిర్పోర్టు, వరంగల్ ఎయిర్పోర్ట్ కావాలి, నిజామాబాద్ కావాలి, కరీంనగర్, ఇలాంటి నగరాలకు అసలు ఎయిర్పోర్ట్లే లేవు కదా. ఖమ్మం కానీ ఎయిర్పోర్ట్కి చేసిన హామీ చేయలేదు. ఎక్కడ చేసిండన్న? కాజీపేటలో ఎయిర్పోర్ట్ చేయడానికి చేసిండు, హామీ ఇచ్చినాడు. అది కూడా తొందరలో అవుతుంది. ఇప్పుడు రైల్వే స్టేషన్, ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇవన్నీ అవుతున్నాయి పనులు. అయినాక కాజీపేటలో విమానాశ్రయం పెడతానని చెప్పినాడు. తెలంగాణ పట్టించుకోలేదని మీరు అంటున్నారు, కాకపోతే తెలంగాణకి అవగాహన లేదని నేనంట. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం పెట్టిన పథకాలని మన దాకా రాకుండా ఉండడం, అది అవగాహన లేదు, ప్రజల్లో అవగాహన లేదు. మొన్న 29 రూపీస్ కేజీ బియ్యము అమల్లోకి వచ్చింది. ఎవరైనా తీసుకున్నారా? అవి అట్లనే ఉన్నాయి. ఎందుకు? మనకు అవగాహన లేదు. ఎక్కడ దొరుకుతాయి, ఏంది, ఎవరు ఇస్తున్నారు, ఏంది అవగాహన లేదు. అది